స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈరోజు నీ పాసంలో చేరి మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ప్రకటనలో వ్రాయిన రీతిగా మారు మనసు పొందుటకు ఆ అవకాశం ఇచ్చి తిని అనే మాట ప్రభా, మీరు ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యమును బట్టి వాక్యానుసారంగా మా హృదయాలు పవిత్రపరచుకుంటూ వ్యక్తిగతంగా సహాయం చేయండి, కృప చూపించండి. రావాల్సినటువంటి వారిని మీరు ప్రభా మీరు తీసుకురావాల్సి మనం వచ్చేస్తుంటున్నాం, కృప చూపించండి. మీ సన్నిధిని మీ కృపను కోరుకుంటున్నాం, జ్ఞానం చేస్తుంటే కనికరించండి. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభా కరెంటు పోయింది, చాలామంది మరి ప్రభావ రాలేని పరిస్థితులు ఉంటున్నారు. వారితో మీరు మాట్లాడండి, ఆసక్తి భారం వారి హృదయాలు మీరు దయచేయండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రతి సిద్ధపాటు కొరకై మనము 2 వాక్యాలను ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మొదటి వాక్యము కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నవాను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగవలను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా అనే మాట మరి మనం పరీక్షించుకుంటున్నప్పటికీ ఇంకా అనేకమైన లోటుపాట్లు అనేకమైనటువంటి లోపాలు మన హృదయంలో కనబడతానే ఉన్నాయి. మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెబుతూనే ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా మన శరీరాన్ని రోజు మరి ఎలాగైతే స్నానం చేస్తామో, కాలు చేతులు కడుక్కుంటామో, అలాగ మన హృదయాన్ని దైవ వాక్యమును ప్రోక్షింపబడినటువంటి మరి దైవ వాక్యం ఆయన రక్తము చేత మనము ప్రతిదినము వాక్యమును బట్టి వాక్యము చూపించిన కొలది మన హృదయాలు పవిత్రపరచుకోవాలి. కాబట్టి గత కొన్ని దినాలుగా ఈ సంవత్సరంలో కొన్ని మాటలు మనము అంటే కొంతమంది ఆధారం చేసుకుంటూ వాక్యములు మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఇంకో 2వ మాట కూడా మనం చూస్తూ వచ్చాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం దయచేసి. హెబ్రీల రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మీకు దేవుని వాక్యం బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి దైవవాక్యములో ఉంటున్నటువంటి దైవబిడల యొక్క లక్షణాలు, గుణలక్షణాలు, మంచి లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ అవి మన జీవితంలో ఉన్నాయా? ఒకవేళ వారి జీవితాల్లో త్రొట్టుపాటు కలిగిన జీవితాలు ఉండొచ్చు, అంటే మనం అందరం కూడా తప్పిపోదు. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క లక్షణాలు, తొట్టుపాటు పడినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని చూసుకొని అవి మన జీవితంలో ఉన్నాయా, వాటి వల్ల మనకి ఎంత నష్టం, వారికి ఎంత నష్టం జరుగుతూ ఉంది అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. గత దినాల నుంచి మనము మరి ఒక వ్యక్తిని గురించి చూస్తూ వచ్చి చెప్పగలరా? ఆ వ్యక్తిలో సిద్ధపాటు కూడికే ఒకే ఒక వ్యక్తిని గురించి మనము గత వారంలో నుంచి పోయిన నెల నుంచి మనం చూస్తూ వచ్చాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఆదాములో ఉంటున్నటువంటి గొప్ప లక్షణాలు చూస్తూ వచ్చాం. కొన్ని మరి త్రొట్టుపాటు పడిన లక్షణాలు కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ వారం కూడా ఆదాములో ఉంటున్నటువంటి ఒక లక్షణం మనం చూద్దాము. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. తూర్పున ఏదేనులో ఒక తోట వేసి
15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని దానిలో ఉంచెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు ఏదేను తోట, ఈ తోట దేవునికి సంబంధించింది. ఇప్పుడు కూడా ఈ తోట ఎక్కడుందో ఎవరు కూడా తెలియదు. ఏదేను తోట అంటే భూమిపైన ఉంది. ఆ తోట దేవునికి సంబంధించింది. దేవుడు సృజించినటువంటి తోట, దేవుడే సంచరించినటువంటి ఆ యొక్క ఏదేను తోట. ఈ తోటలో నరుని నిర్మించినాడు, దాంట్లో ఉంచుతూ ఎందుకొరకై దాంట్లో ఉంచాడంటే అక్కడ మాట ఉంది, సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఒక మాట చెప్పాలంటే అప్పచెప్పినాడు. ఒక కాపరిగా, లేకపోతే ఒక వ్యవసాయకుడుగా, తోటమాలిగా మరి అప్పచెప్పినాడు. ఇదంతా కూడా, ఈ తోటంతా కూడా నీ స్వాధీనంలో ఉంది. ఈ తోటను నువ్వు బహుజాగ్రత్తగా కాపాడుకో. ఆ తోటంతా కూడా తనకు అప్పచెప్పినట్లుగా, తనకు మరి కాయటానికి, దాన్ని సేదపరచడానికి, దాన్ని చూసుకోవడానికి ఆ ప్రభువైన దేవుడు ఆదాముకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఏమి జరిగినా కూడా ఆ తోటలో తనదే బాధ్యత. అంటే జరగదు, మరి ఏదో దాన్ని కాయడానికి, దాని పరిస్థితులను బట్టి అక్కడ ఉంచినాడు ప్రభు. అయితే ఒక మాట మనం అనుకోగలిగితే, ఈ వ్యక్తి తాను నియమించినటువంటి ఆ దేవునికి, తాను నియమింపబడిన స్థలంలో నమ్మకంగా లేడు అని చెప్పుకోవాలి. మనం చూస్తూ వచ్చా 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, 3వ అధ్యాయంలో అపవాది సర్పరూపంలో వచ్చాడు, అవ్వను మోసపరిచాడు. అవ్వ చేత ఆ యొక్క దేవుడు సెలవిచ్చినటువంటి ఆ పండ్లను తినద్దు అని చెప్పిన ఆ పండ్లను తినిపించాడు. అయితే ఆ సమయంలో ఆదాం అక్కడ లేడు. మరి ఆదాం ఉంటే ఏం జరిగిందో తెలియదు కానీ, అయితే ఆదాం లేడు. కానీ అవ్వ ఆ పండ్లను తీసుకొచ్చి ఆదాముకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ మంచిదియు చూచినప్పుడు తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను. అతడు కూడా తనతో పాటు అది తినిన తర్వాత, ఒకవేళ తిన్నప్పుడే ఆదాం ఏమైనా ఉన్నాడా అనిపిస్తుంది. తనతో పాటు అనే మాట అక్కడ వాక్యంలో రాయండి, తనతో పాటు. అంటే నాకు తెలిసి ఆదాం కూడా ఉండుండొచ్చు, ఇద్దరు ఉన్నారు. అయితే ప్రత్యేకంగా అవ్వతో మాట్లాడినటువంటి ఆ సర్పం, అపవాది మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక మాట రాకుండా అతడు కూడా తినేను అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటాం. నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి కొరకై దేవుడు తాను నిర్మించినటువంటి ఏదేను తోటలో దేవుడు ఆదామును ఒక కాపరిగా, వ్యవసాయకుడుగా, లేదా కాచే వ్యక్తిగా తనను అక్కడ ఉంచితే, ప్రియమైన వారలారా, ఆ నమ్మకత్వాన్ని, ఆ అధికారాన్ని, లేకపోతే ఆ పరిస్థితి అప్పచెప్పిన దాన్ని కాపాడుకోలేకపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట చూస్తే ఇక్కడ 3వ అధ్యాయంలో చూడండి, 23వ వచనంలో, 3:20లో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకును ఏదేను తోటలో నుండి అతని పంపివేశాడు. తన సన్నిధిలో, తన తోటలో, తన దగ్గర ఉండడానికి వీలు లేదు. తాను నియమించినటువంటి పని చేయక, తన ఆజ్ఞను నిర్వర్తించక, తన మాట వినక, ప్రియమైన వాళ్ళరా, ఆదాము ఎంత తప్పు చేశాడంటే దేవుని సన్నిధిలో నుంచి పంపివేయబడ్డాడు. ఒక మాట చెప్పాలంటే అపనమ్మకస్తుడుగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, నమ్మకమైన వారుగా ఉండాలని. అయితే మనము ఎలాగ కనబడుతున్నాము మన జీవిత విధానము ద్వారా అంటే అపనమ్మకస్తులుగా కనబడుతూ ఉంటున్నాం. ప్రియమైన వారులరా, దేవుడు మన విషయమై ఒక నమ్మకత్వం కలిగి ఉన్నాడు. ఇది మనం రక్షించాడు, కాపాడాడు, తన సంఘంలో చేర్చాడంటే, ఒకవేళ మనం ఆలోచిస్తే
మనం రక్షింపబడక మునుపు మన మనసు మంచిదేం కాదు. రక్షింపబడిన తర్వాత మన మనసు సరిగా ఉండడం లేదు. మరి ఎందుకు రక్షించినట్లు? దేని కొరకై? ఆదామును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటాడేమో, నా ఆజ్ఞలు పాటిస్తాడేమో, నా మాట వింటాడేమో అని ఆ ప్రభువైన దేవుడు ఆ ఏదైనా తోటలో ఉంచితే, దేవుడు తనపైన ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఏదేను తోట దేవుని సంఘానికి గుర్తుగా ఉంటున్నది. ఆదాము మనకు గుర్తుగా ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో నమ్మకమైన వారంగా ఉన్నామా? నమ్మకత్వము మనకు చాలా అవసరం. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం దయచేసి చదువుకుందా. 3వ అధ్యాయం 5వ వచనంలో 2వ వచనం కూడా, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు, మళ్ళా 5వ వచనంలో చూడండి, ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్కంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను అనే మాట మనం చూస్తుంటాం. దేవుడు మోషేను తన గుడారంలో, తన సన్నిధిలో మరి ఉంచినప్పుడు అధికారిగా, ప్రవక్తగా, తనతో మాట్లాడుతూ ఒక రాయబారిగా ప్రజలకు మరి తనకు దేవునికి మధ్య రాయబారిగా ఉంచితే మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడనే మాట మనకి ఇక్కడ కనబడతావు. ఇల్లంతటి ఎట్లున్నాడండి? నమ్మకం. అయితే ఆదాము నిలుపుకోలేకపోయినాడు ఆ నమ్మకత్వాన్ని. దేవుడు ఆ సర్వభూమిపైన ఉంటుంటే ఆ సర్వభూమిని ఏలాలి అని చెప్పి తాను ఉంచినటువంటి ఒక ఏదేను తోటలో తను ఉంచి దాన్ని కాయటానికి తాను అప్పచెప్తే, ప్రియమైన వారిలరా, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక మాట మనం అక్కడ చూస్తూ ఉంటే, తనతో పాటు అనే మాట, ఒక మాట రాయబడింది. మరి ఆ మాట కొంతమంది చెప్తా ఉంటారు, ఆదాము అక్కడ లేడు అన్నట్టుగా. అయితే అక్కడ మాట ఉంది, తనతో పాటు తన భర్తకును ఆదాముకును ఇచ్చెను. నమ్మకంగా ఉండవలసిన, ఒకవేళ మరి అవ్వ తప్పు చేసింది, వెంటనే తప్పు చేసినప్పుడు, లేకపోతే తప్పు చేయక మునిపే అవ్వతో మాట్లాడుతున్న అపవాదిక స్వరముని విని తాను మరి జాగ్రత్త పడవలసిన వాడే ఉన్నాడు ఆదాము. అయితే అలా జాగ్రత్త పడలేదు, తాను మరి ఆ నమ్మకత్వం కోల్పోయినాడు. ప్రియమైన వారినరా, ఆదాము మనం చూస్తూ ఉంటే దేవుడు నియమించిన ఏదేను తోటలో నమ్మకంగా ఉండలేకపోయినాడు. అయితే ఇక్కడ మోషే మనం గమనిస్తుంటే, ఎవరు మాట్లాడదా? ఏదేను తోటలో మనం చూస్తూ ఉంటే ఇంట్లో ప్రత్యక్ష గుడారంలో మోషే నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో నమ్మకత్వం మనం కోల్పోతూ ఉంటున్నాం. ఎవరి కొరకు? దేని కొరకు? మనుషుల నిమిత్తమై దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉంటున్నాం. దేవుడు మనకి ఏదైతే సెలవిస్తుంటున్నాడో దాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనపైన ఉంచిన నమ్మకాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలా. అది దేవుడికి ఇష్టం. నమ్మకస్తుడు మరి దేవుని సన్నిధిలో అవసరమై ఉన్నది. దేవుని సన్నిధికి అవసరం. నమ్మకస్తులు కాని వారు దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. చూడండి 101వ కీర్తన, 101వ కీర్తన 6వ వచనం చదవండి ఎవరైనా. 101వ కీర్తన 6వ వచనం. సార్ నేను చదువుతాను. నా ఇద్దరు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి ఎంత చక్కటి మాట దేవుడు అంటున్నాడు. తన సన్నిధిలో నివసించడానికి కొరకై దేశంలో ఎలాంటి వారిని కనపెడుతున్నాడు అండి? నమ్మకస్తులైన వారిని కనపెడుతూ ఉంటాడు. కాబట్టి నమ్మకస్తుడు ఎక్కడ దొరకగలడు? నమ్మకస్తుడు ఎలా ఉండగలడు? అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట 20వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం ఒక మాట మనకు వ్రాయబడేది. చూడండి 6వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. దయ చూపు వారిని కలుసుకునుట అనేకులకు తటస్థించును, నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనబడు. ఎవరు కనబడతాడండి? నమ్ము కొనదగినవాడు. దేవుడే చూస్తే తన సన్నిధిలో నమ్మకస్తులు కనబడడం లేదు.
ప్రియమైన వారిలరా, ఏది మనల్ని నమ్మకస్తులుగా లేకుండా చేస్తూ ఉంది? ఏ పరిస్థితి, ఏ వ్యక్తి, లేకపోతే ఏ పరిస్థితులు, ఏ కార్యములు, ఏ పనులు దేవుని స్థితిలో మనల్ని నమ్మకస్తులుగా లేకుండా చేస్తూ ఉంటున్నాయి? ఎక్కడైనా సరే మనము ఒక్కొక్కసారి మనం ఎట్లుంటామంటే లోకంలో నమ్మకస్తులుగా ఉంటాం. లోకంలో మన అవసరాల కొరకు, లేకపోతే మనకి ఏదైనా ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నమ్మకంగా మనం ఏదైనా చేయగలుగుతాం, నమ్మకంగా ఉంటాం కొన్ని పరిస్థితుల్లో. అయితే దేవుని దగ్గర మన నమ్మకత్వం ఏమిటి అనేది మనం ఒకసారి గుర్తించుకుందాం. ప్రియమైన వారిలరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము దేవుడు తనను ఏదైనా తోటలో ఉంచి కాపు గాయమని చెబితే, ఒకవేళ అక్కడ రాయబడిన మాట ప్రకారం తను ఉన్నాడేమో, ఉన్నప్పటికీ ఏమీ చేయలేని వాడుగా ఉన్నాడేమో. తాను చేయకూడని తప్పు అవ్వ చేస్తూ ఉన్నప్పుడు అవ్వతో పాటు తాను కూడా తప్పు చేసి ఎంత నష్టానికి కారణమయ్యాడో మనకు బాగా తెలుసు. అపనమ్మకస్తుల ద్వారా సంఘాలకు, ఇంటికి, మరి వ్యాపారానికి, పలు విషయాలకి నష్టమే కానీ లాభం అనేది ఎంత మాత్రమో చూడలేదు. దేవుడు మనల్ని నమ్మకస్తులుగా కోరుకుంటున్నాడు, నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన సన్నిధిలో ఉండాలంటే మోషే వలె నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు వారి గురించి అదే మాట రాయబడింది. ఆయన కుమారుడైండియు దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేనే మాట వాక్యంలో రాయబడింది. ఆయన కుమారుడై ఉండి మన ఇంటిలో మనం నమ్మకస్తులంగా ఉన్నామా? మన ఇంటిలో ఒక్కోసారి చిన్నపిల్లలకి తల్లిదండ్రుల వారు ఏదైనా అప్పచెప్పాలంటే భయపడతారు. శబ్దం చేద్దామా? చిన్నపిల్లలకి తల్లిదండ్రుల వారు ఏదైనా ఇవ్వాలన్నా లేదా ఒక పని అప్పచెప్పాలన్నా భయపడతారు. కనీసము మరి అంగడికి వెళ్ళి ఏదైనా కూరగాయలు కొనుక్కోరమ్మన్నా, ఏదైనా తీసుకురమ్మన్నా కూడా డబ్బు చేతికి ఇచ్చి 10 సార్లు కూడా చెప్తా ఉంటారు, ఇది చూడే, ఇది 10 రూపాయల నోటు, 10 రూపాయల నోటు. అయినా కూడా వాడు వెళ్ళి వచ్చేలాగా ఏదో ఒకటి పోగొట్టుకుంటాడు. కొంతమంది కొద్దిగా ఎదిగిన పిల్లలైతే ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇస్తే దాంట్లో కావాల్సినందుకు మరి ఆ అవసరాలు తీర్చుకొని తర్వాత తల్లిదండ్రులకి ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రియమైన నమ్మకత్వం లేకపోవడము. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, లూకా రాసిన సువార్తలో చాలా చక్కటి మాట మనకు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము ఒక మాట ఉంది, 10వ వచనం నేను చదువుతా వినండి. 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? చూడ, సత్యమైన ధనం, నమ్మకం మన జీవితంలో కోల్పోతున్నామా? ఆదాము తాను నియమించినటువంటి ఆ ఏదేను తోటలో నమ్మకంగా లేకపోయినాడు. నమ్మకస్తుడు కాకపోవడం ద్వారానే చేసిన తప్పును బట్టే ఆ ఏదేను తోటలో నుంచి పంపివేయబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. ఇది నాన్న దైవ సన్నిధిలో మనం ఉన్నామంటే దేవుని కృపే. నువ్వు నమ్మకంగా ఉన్నామా? దేవుని పనులలో నమ్మకం ఉన్నామా? దేవుని కార్యాలు నమ్మకం ఉన్నామా? దేవుడు మనకు విధించిన వాటిలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకు చేయమని చెప్పబడిన వాటిలో నమ్మకంగా ఉన్నామా? దేంట్లో నీవు నమ్మకంగా ఉంటున్నావు? లోకంతో నమ్మకంగా ఉండడం మంచిదే, లోకంతో నమ్మకంగా ఉండకూడదని కాదు. అంతకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువగా నమ్మకస్తులుగా ఉండాలా? ప్రియమైన వారిలో ఆ నమ్మకత్వం కలుగు. ఈ నమ్మకస్తులు ఎలాంటి వారు అంటే చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చూసుకొని ముగించుకుందా కొన్ని మాటలు. సామెతలు 13:17. అదే 17వ వచనంలో, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయభారి ఔషధం వంటి. ఎట్లుంటాడండి నమ్మకమైన వాడు? ఔషధం అంటే ఏంది? మందు కదండి. ఔషధం అంటే మందు. ఆ మందు లాంటి వాడు అంటే ఏదో రోగం చేసిన వారికి నమ్మకమైన వాడు ఎట్లుంటాడంటే రోగం ఉన్న వాళ్ళకి మందులాగా ఉంటాడు.
ఆ రోగం నయం చేసే వ్యక్తిగా, ఔషధము లాంటి వాడు. రోగం ఉన్నవారు ఆ ఔషధాన్ని త్రాగడమో లేకపోతే పూసుకోవడమో చేస్తే వారికి ఉన్న రోగము, శరీరపు రోగము పోతుంది. ప్రియమైన వాళ్ళంటారు, అలాంటి వాడు నమ్మకమైన వాడంట. ఎవరు? నమ్మకమైన వ్యక్తి, ఔషధం లాంటి వాడు. ఇంకొకసారి మనం చూస్తే ఆ వ్యక్తి ఎలా అంటాడంటే, ఇక సామెత 25:13 చూడండి, 25:13 సామెతలు 25:13, నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. కోతకాలపు మంచు చల్లదనం అంటే, కోతకాలంలో మంచు చల్లదనం లాంటి వాడంట. అంటే సంతోషాన్ని ఇచ్చే వ్యక్తి, నమ్మకమైన వాడు, మరి సంతోషమును కలిగించే వ్యక్తి. కోతకాలంలో మంచు పడే రీతిలో, కోత కోసిన తర్వాత మంచు పడే విషయంలో అలాంటి సంతోషకరమైన వ్యక్తిగా, నమ్మకమైన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాల్లో మరి ఈ సంతోషాన్ని కలిగించలేకపోయినాడు ఆదాము. తాను నియమించిన ఏదెను తోటలో నమ్మకస్తుడుగా లేకపోయినాడు. దేవుడు మనల్ని రక్షించి తన రక్తం చేత మరి మన పాపములు కడిగి పవిత్రపరిచినప్పుడు తన సంఘమును మనం చేరిస్తే మనం ఎంతవరకు నమ్మకస్తులుగా ఉన్నాం, ఎంతవరకు నమ్మకమైన వారంగా ఉంటున్నాం? కోతకాలపు మంచుదనంగా సంతోషం కలిగించే వారంగా ఉన్నామా? రాయభారంగా ఔషధం లాంటి వారంగా ఉన్నామా? ప్రియమైన వారు, అంత మాత్రం కాదు. 28:20 సామెతలు 28:20 చూడండి. నమ్మకమైన వారికి, సామెతలు 28:20, దీవెనలు మెండుగా కలుగును. ఏముంటాయంటే నమ్మకమైన వానికి దీవెను మెండుగా కలుగుతాయి. మెండైన దీవెనలు కలిగిన వాడు తన ద్వారా ఇతరులు, ఆ నమ్మకస్తుడి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వపడతారు. ఆ నమ్మకస్తుని ద్వారా కుటుంబము, దేశము, గ్రామము అందరూ కూడా ఆశీర్వదింపబడేవారుగా చూస్తూ ఉంటున్నాం. సంఘములో కూడా నమ్మకస్తుడి ద్వారా దేవుడు సంఘాన్ని ఆశ్రయించేవాడు. ఒక్క నమ్మకస్తుడు ఉంటే చాలండి. ఒక్క నమ్మకస్తుడే సంఘం అంతా కూడా బహుగా విరివిగా మరి ఆశ్రయిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మనం నమ్మకస్తులంగా ఉన్నామా లేదా, ఆశీర్వాదంగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఇంకొక మాట చదువుతూ ముగించుకుందాం. హోషేయ గ్రంథం 11:12 ఎహెజ్కేల్ తర్వాత, దానియేలు తర్వాత, హోషేయ గ్రంథం 11:12 ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారి నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేయదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేయదు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే నమ్మకమైన వ్యక్తి మరి ఔషధం లాంటి వాడుగా, నమ్మకమైన వ్యక్తి మనం చూస్తూ ఉంటే దీవెనకరమైన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చివరిగా మాట, ఈ నమ్మకం లేని వారు పరిశుద్ధ దేవుని పైన వ్యతిరేకులే. పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని తన సంఘంలో తన అంగములుగా మనం చేసినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మన పని మనము సక్రమంగా చేయగలుగుతుంటున్నామా? శరీరానికి క్షేమాభివృద్ధికరంగా, అదే నమ్మకత్వము. శిరస్సు అయినటువంటి ఆ దేవుడు తన సంఘము ద్వారా, దైవ బిడల ద్వారా మనకు అప్పచెప్పినటువంటిది ఏదైనా సరే మనము సక్రమంగా, క్రమంగా, మరి పద్ధతికరంగా చేయగలిగితే అదే నమ్మకత్వం. దాని ద్వారానే దీవెనలు ఇతరులు పొందగలరు. దాని ద్వారానే అనేకమైన వారు ఆశీర్వాదానికి కారకులుగా కాగలరు. దాని ద్వారానే, ఆ నమ్మకత్వం ద్వారానే సంఘము కూడా ఆశీర్వదింపబడుతుంది. ప్రియమైన వారిలో మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మరి యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎంతోమంది, హనన్యాను కూడా ఒక మాట వాక్యం వాడింది. హనన్యా గురించి ఎక్కువగా భయభక్తులు కలిగిన వ్యక్తి అని మాట వాక్యం. నమ్మకమైన వాడే ఉండి దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కువైన భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభువా, నేను నమ్మకంగా లేను, ఇది వాస్తవము. బైబిల్ గ్రంథంలో 2 తిమోతి 2:13 మనం అపనమ్మకస్తులమైనను అనే మాట వాక్యం రాడు. నిజమే, మనం ఒకవేళ రక్షింపబడి దైవ పరిచయంలో ఉన్నప్పటికీ కూడా, దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు కూడా, విశ్వాసులు అయినప్పుడు కూడా అనేకమైన సార్లు మనము దేవుడి విషయమై అపనమ్మకస్తులంగా ఉంటూ వచ్చాం. దేవుని మాటల విషయమై,
దేవుని కార్యాల విషయమై, దేవుని పనుల విషయమై, దేవుని స్తుతించడం విషయమై అపనమ్మకస్తులంగా ఉన్నామని ఒప్పుకోక తీరదు. కాబట్టి మనం పరీక్షించుకునే అపనమ్మకస్తుడం ప్రభువా, అయినా ప్రేమిస్తున్నావు ప్రభువా. ఆదాము తను నియమించినటువంటి ఏదైనా తోటలో నమ్మకంగా లేకపోయినాడు. మరి అవ్వ తప్పు చేస్తున్నప్పుడు తనతో పాటిన మాట ఉంది. ఒకవేళ అక్కడ ఉండింటే ఆదాము గద్దించుండాల్సింది. తన దగ్గరికి తీసుకురాబడినప్పటికి కూడా ఆ పండును తాను తినుకోకుండా ఉండిండాల్సింది. కానీ తాను అపనమ్మకస్తుడై మీ ఆజ్ఞను విడిచిన వాడై తిన్నాడు. తన ద్వారా తన సంతానం మాకందరూ కూడా నష్టం ఏర్పడింది. ప్రేమిన వారినరా, సంఘంలో దేవుడు మనం ఒక అంగంగా ఉంచి నమ్మకమైన వారంగా పని చేయడానికి, నమ్మకస్తులంగా ఉండడానికి కొరకై మనం నియమించినప్పుడు మనము ప్రత్యేక అవయవములమైన మనము సంఘానికి సంఘం అనే శరీరానికి ఎలాంటి నమ్మకస్తులంగా ఉన్నాం? ఔషధంలాగా ఉన్నామా? కోతకాలపు చల్లదనం లాంటి సంతోషం కలిగించే వారంగా ఉన్నామా? ఎలాంటి స్థితి కలిగిన వారంగా, లేకపోతే దీవెనకరంగమైన వారంగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే మనము ఎలాంటి వారం అంటే నమ్మకమైన దేవుని పైన తిరుగుబాటు చేసేవారు. అపనమ్మకస్తులు దేవుని సందులో ఉండడానికి వీల్లేదు. అందుకేగా దేవుడు ఆదామును అవ్వను తను ఏదైనా తోట నుంచి పంపివేశాడు. ఎందుకంటే అపనమ్మకస్తుడు ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, తన సంధిలో ఉండడానికి వీల్లేదు. 101వ కీర్తన 6వ వచనం రాబడిన రీతిగా నమ్మకస్తుని దేశంలో వెతుకుతా ఉన్నాడు, కనబడతారా? కాబట్టి తన సంఘంలో కూడా మనము కూడా ఉండాలి నమ్మకస్తులుగా. ప్రభువుకు వేడుకుందాం, ప్రభు నేను నమ్మకస్తులుగా లేను, నాకు నియమించిన పనులలో, నేను చేయవలసిన కార్యాలలో, నియమింపబడిన పనుల్లో నేను నమ్మకస్తులు లేను. మీ వాక్యం నమ్మకంగా అనుసరించలేకపోతున్నాను. చిన్నవాటిలో నేను నమ్మకంగా లేను, నన్ను క్షమించు ప్రభా. నీ ఇల్లంతట్లో నమ్మకంగా లేను, నన్ను క్షమించు ప్రభా. అందుకే నా ద్వారా అనేకమైన వారు బాధపడతా ఉన్నారు, నా ద్వారా అనేకమైన వారు కష్టం అనుభవిస్తున్నారు, నా ద్వారా ఇతరులకు నేను మరి ఆశీర్వాదకరంగా లేకపోతున్నాను. నా అపనమ్మకం ద్వారా మరి అనేకమైన వారు దూరం అయిపోతూ ఉంటున్నారు. సంఘంలో నేను చేయవలసిన కార్యములు చేయకపోవడం ద్వారా ఎంతో నష్టం కలుగుతూ ఉంది. మీరు నన్ను శరీరంలో అవయవంగా ఉంచితే అవయముగా నేను చేయవలసిన పనులు చేయలేని వాడగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే పనులు చేయలేని వాడుగా ఉన్నాను. అపనమ్మకస్తుడను, మీ నియమించిన మార్గములు అనుసరించలేని వాడుగా ఉన్నానని మనం పరీక్షించుకొని క్షమాపణ కోరుకొని మనము రేపటి కొరకై, లేకపోతే ఈ రాత్రే ప్రభు రాకడ కొరకై మనము ప్రభు కొరకై మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం.